దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ మధ్య వీడ్కోలు ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 18వ సీజన్లో సూపర్ సెంచరీ బాదిన అతడు వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్కు ఎందుకు వీడ్కోలు పలికాడు? దాంతో క్లాసెన్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనేది ఫ్యాన్స్కు అంతుచిక్కడం లేదు. అయితే తన రిటైర్మెంట్పై క్లాసెన్ ఎట్టకేలకు పెదవి విప్పాడు. 2 కారణాల వల్లనే తాను ఇకపై దేశానికి ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. విధ్వంసక ఇన్నింగ్స్లకు పెట్టింది పేరైన క్లాసెన్ హఠాత్తుగా వీడ్కోలు పలకలేదు. సౌతాఫ్రికా సెలెక్టర్ల తీరు, హెడ్ కోచ్ మార్పు వంటి పరిస్థితులు అతడిని ఆ దిశగా మార్చాయి. రాబ్ వాల్టర్ కోచ్గా వైదొలగడం, సెంట్రల్ కాంట్రాక్టులో తన పేరు లేకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చానని క్లాసెన్ తెలిపాడు. నాకు 2027 వరల్డ్ కప్లో ఆడాలని ఉండేది. కానీ మా బోర్డు తీరుతో విసిగిపోయాను. పైగా హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ వైదొలగడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్లో నాకు చోటు దక్కకపోవడం నన్ను బాధించాయి. అందుకే గత కొన్ని రోజులుగా నేను ఎలా ఆడుతున్నాను, మా జట్టు గెలుపు ఓటంల గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు రాబ్తో సుదీర్ఘంగా చర్చించాను. సౌతాఫ్రికా క్రికెట్లో జరుగుతున్న పరిణామాల పట్ల నేను అస్సలు సంతోషంగా లేనని ఆయనకు చెప్పాను. మునుపటిలా దేశానికి ఆడడాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదని వివరించాను. అయితే 2027 వరల్డ్ కప్ వరకు జట్టులో ఉండాలని భావించాను. కానీ హెడ్ కోచ్గా రాబ్ పదవీకాలం ముగియడంతో నా ఆలోచన మారింది. బోర్డు సైతం నా విషయంలో శ్రద్ధ చూపించలేదు. సో ఇవన్నీ నా నిర్ణయాన్ని తేలికగా చేశాయి. ఇప్పుడు నేను ఏడాదిలో కనీసం 6 లేదా 7 నెలలు ఇంటిపట్టునే ఉండొచ్చు. మా కుటుంబంతో సమయాన్ని గడపడానికి వీలవుతుంది. 4 ఏళ్లు విశ్రాంతి లేకుండా ఆడాను. ప్రస్తుతం నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా అంటూ తన వీడ్కోలుకు దారితీసిన పరిస్థితులను వివరించాడు.